చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 11వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు. రేపు కార్తీక మాస బహుళపక్ష సప్తమి తిథి రాత్రి 11:08 వరకు, తదుపరి అష్టమి తిథి. పుష్యమి నక్షత్రం సాయంత్రం 6:17 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. శుభం యోగం ఉదయం 9:44 వరకు, తదుపరి శుక్లయోగం భద్ర అంటే విష్టికరణం పగలు 11:32 వరకు, భవకరణం రాత్రి 11:08 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు తులారాశి విశాఖ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 12:01 నుండి 1:35 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:19 సూర్యాస్తమయం సాయంత్రం 5:41. చంద్రోదయం రాత్రి 11:35 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:05. అభిజిత్ ముహూర్తం పగలు 11:37 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:21 వరకు. మరలా రాత్రి 10:45 నుండి 11:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:25 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:35 వరకు. మంగళవారం ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సాయంత్రం 6:17 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. వైధృతి మహాపాత వైధృతి పర్వకాలం రేపు రాత్రి 4:48 నుండి ఎల్లుండి ఉదయం 9:27 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిగ్రహ క్రాంతి దక్షిణం వైపు, చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 17:43 చేరుకోవడంతో ఎల్లుండి ఉదయం 7:13 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. కుజ మరియు బుధ సప్త శలాక భేద రేపు రాత్రి 12:17 నుండి ఎల్లుండి ఉదయం 6:20 మధ్య కాలంలో ఏర్పడుతుంది. కుజ బుధ గ్రహాలు అనురాధ నక్షత్రం 3వ పాదంలోనూ, చంద్రుడు ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. రేపు సావిత్రి కల్పాది. గురుగ్రహ వక్రగతి రేపు రాత్రి 10:07 నుండి ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.